భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే ప్రోగ్రాం ద్వారా మనం రాజిరెడ్డి సార్ని కలవడానికి వచ్చాము. సార్ వచ్చి సిఎంహెచ్ఓ అంటే తెలుసు కదా, మెడికల్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్. సో సార్ యొక్క విధులు ఏంటి, సార్ డ్యూటీస్ ఏంటి, సో డ్యూటీలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, సార్ నిర్వహించే అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటి, హెల్త్ పరంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటి అనే కొన్ని విషయాల్ని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎలా ఉంది సార్ వరంగల్ సిటీ హెల్త్, ఏ విధంగా ఉంది సార్? వరంగల్ కార్పొరేషన్కి యాజ్ ఏ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా 2016లో రావడం జరిగింది. 2016 నుంచి 2022 వరకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా నేను ఇక్కడ నిధులు నిర్వర్తించడం జరిగింది. తర్వాత 2022లో నేను వేరే పోస్ట్ ప్రమోషన్ చేరడం జరిగింది. తర్వాత 2025లో మళ్ళీ యాజ్ ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ ఆఫీసర్గా నేను రావడం జరిగింది. సో ఈ కాల పరిధిలో, ఉద్యోగ కాల పరిధిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా, తెలంగాణలో హైదరాబాద్ సిటీ తర్వాత వరంగల్ కార్పొరేషన్ చాలా పెద్ద సిటీ. దాదాపుగా 12 లక్షల పాపులేషన్ ఉంది. 12 లక్షల పాపులేషన్ యొక్క ఆరోగ్య సమస్యల మీద ప్లస్ ప్రజలకు ఎలాంటి శానిటేషన్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత, పబ్లిక్ హెల్త్ శానిటేషన్ విభాగం చూసుకునే బాధ్యత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పబ్లిక్ హెల్త్ వింగ్ది బాధ్యత. సిటీలో మీ పరిధిలోకి ఎలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సార్? జనరల్గా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ శానిటేషన్లో 3 రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి అర్బన్ మలేరియా డిపార్ట్మెంట్, 2 బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, 3 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ శానిటేషన్. ఈ రకమైన 3 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్లో అర్బన్ మలేరియా డిపార్ట్మెంట్ వచ్చేస్తే కంప్లీట్గా అది ప్రివెంటేషన్ సైడ్, డిసీజెస్ రాకుండా ప్లస్ పబ్లిక్కి అవేర్నెస్ కలుపుకుంటూ, ఇంటింటికి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ దోమలను నివారించే కార్యక్రమంలో అర్బన్ మలేరియా ముందు భాగంలో ఉంటుంది. స్ప్రేయింగ్ యాక్టివిటీ కావచ్చు, ప్లస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు, ప్లస్ ఫాగింగ్, ఈవినింగ్ పూట ఫాగింగ్ చేసి దోమలని బారి నుంచి ప్రజలు కాపాడే క్రమంలో కొంతవరకు మెరుగుపడుతుందని చెప్పొచ్చు. అదొక విభాగం. రెండొక విభాగం ఏంటంటే పబ్లిక్ హెల్త్లో శానిటేషన్ విభాగం. శానిటేషన్ విభాగం మెయిన్ ఏంటంటే 11 లక్షల పాపులేషన్లో ఉన్న ఈ కార్పొరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త, అంటే ఇంటి నుంచి వెళ్ళబడే చెత్తని మనము ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వేయకుండా క్రమబద్ధీకరణ పద్ధతిలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేసే కార్యక్రమం పబ్లిక్ హెల్త్ శానిటేషన్ తీసుకుంటుంది. దాదాపుగా చెప్పాలంటే ఇప్పటి వరకు 95 to 98% వరకు మనం చెత్త సేకరణ ప్రతి ఇంటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ చెత్త ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి ఒక స్వచ్ఛాట ద్వారా తీసుకొని మధ్యలో ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ ద్వారా అక్కడ నుంచి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ డంప్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో చాలా మందికి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్ ఏంటంటే చెత్తను మనం మోరీలలో కానీ రోడ్ల మీద కానీ ఓపెన్ స్పేస్లో కూడా వేయద్దని చెప్పేసి ప్రతి 66 డివిజన్లో ఉన్న ప్రతి కాలనీ సంఘాలతోటి, కాలనీ వాళ్ళతోటి, కార్పొరేటర్ల వాళ్ళతోటి యాజ్ పర్ మా మేయర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, కమిషనర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి వార్డులో ఎవ్రీడే ఏదో ఒక కాలనీలో మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ అవేర్నెస్ క్రియేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇంటికి చెత్తను బయట ఇవ్వకూడదు, ప్లాస్టిక్ అనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే వాడకూడదు, దాన్ని నిషేధించాలి అనేది మెయిన్గా మా పబ్లిక్ హెల్త్ శానిటేషన్ చేసేది. 100% చెత్త సేకరణ చేయాలి. ఇంకొకటి ఏంటంటే చేసిన చెత్త సేకరణను తడి చెత్తగా పొడి తీసి ఎరువుగా తయారు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అండ్ సార్ ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వాడొద్దు అనేది ఒకటి అవేర్నెస్ అనేది తీసుకొచ్చారు సార్. ఎంత పర్సంటేజ్ దీంట్లో అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్? అంటే ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం లేనిది మనము దీన్ని కూడా సక్సెస్ చేయలేము. ఎందుకంటే ఇది ప్రజలతో ముడిపడి ఉన్న కార్యక్రమాలు. ప్రజల్లో ఎంత దూరం అయితే అవేర్నెస్ తీసుకొచ్చినామో ప్రజల్లో మార్పు రానంత వరకు మనము ప్లాస్టిక్ నిషేధాన్ని నిషేధించడం. ఎగ్జాంపుల్ మనం 20 సంవత్సరాలు, ఒక 30-40 సంవత్సరాల క్రితం తీసుకుంటే ప్లాస్టిక్ అనేది లేదు. ఎందుకు లేదా? టిఫిన్ బాక్సులు, బట్ట సంచులు ఉండేది. ఈరోజు జీవన విధానంలో మార్పు రావడం, బిజీ లైఫ్ రావడం, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకోవడాలు, ఇలాంటి కార్యక్రమాలు రావడం వల్ల వాళ్ళు ఈజీగా త్వరితగతిన ఇన్స్టెంట్గా అలవాటు అయిపోవడం, ఇమ్మీడియట్గా పోయి హోటల్కి వెళ్ళి ప్యాకేజ్ తెచ్చుకోవడం, ఆ ప్యాక్లో కవర్లు తెచ్చుకొని తినడం వల్ల ఇది ప్లాస్టిక్ అనే వినియోగం పెరిగింది. పబ్లిక్లో ప్లాస్టిక్ వల్ల అనార్థాల గురించి మనం చెప్తున్నా కూడా ఈ జీరో కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో అవి దొంగతనాన వాళ్ళకి స్టేట్ వెండర్స్ కావచ్చు, స్టేక్ హోల్డర్స్ కావచ్చు, అదరు ప్లాస్టిక్ విక్రేతలందరికీ కూడా వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. వాటి మీదనే ఉధృతంగా మన కమిషనర్ మేడం గారు వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్ ఫామ్ చేసి 3 టీంలు ఫామ్ చేసి డైలీ అట్లీస్ట్ 30,000 మనం ఫైన్ వేయడం జరుగుతుంది. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ వేసే క్వశ్చన్ ఏంటంటే మమ్మల్ని ఎందుకు బంద్ చేయాలి, వేరే ఎక్కడ బంద్ చేయాలంటే ప్లాస్టిక్ నిత్యావసర జీవితంలో ఒక భాగం.
ఎందుకంటే నా పెన్ను కూడా ఒక ప్లాస్టికే, వాడే బండి కూడా ఒక ప్లాస్టిక్, ఇవన్నీ కూడా రీసైక్లేబుల్. కానీ రెగ్యులర్గా వాడే వస్తువులు టిఫిన్ కవర్లు కావచ్చు, బాక్స్ కవర్లు కావచ్చు, వేరే కవర్లు కావచ్చు, అవి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కిందకి వస్తాయి. అవి నాన్ రీసైక్లేబుల్. ఒక్కసారి భూమిలో మనం వాడి వదిలేస్తే అది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ అట్లనే ఉంటుంది. దాని నుంచి వచ్చే కెమికల్స్ మన ప్రజలకు పోయి ప్రజలకు రోగాల బారి పడే ఉంటాయి. ఒక్కొక్కసారి క్యాన్సర్లో ప్రమాదం పడే ఉంటాయి. అందుకని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. గైడ్లైన్స్ ఏంటంటే అబోవ్ 120 మైక్రాన్స్ వాడండి, బిలో 120 మైక్రాన్స్ అంతా కూడా రద్దు చేయడం జరిగింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది చేయడం జరిగింది. దాని ప్రకారమే మేము పబ్లిక్లోకి అది ఇష్యూని తీసుకుపోకుంటూ ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్టర్నేటివ్లో కూడా ఏదైతే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా బయోడిగ్రేడ్ అయ్యే ప్లాస్టిక్స్ మనం ప్రొవైడ్ చేయడానికి ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ సార్, శానిటేషన్ పనితీరు ఎలా ఉంటుంది, దాంట్లో మీ పాత్ర ఏంటి సార్? కార్పొరేషన్ పరిధిలో 66 వార్డులు ఉన్నాయి. 66 వార్డులు అంత పాపులేషన్ కలుపుకుంటే ప్రపోజ్డ్ పాపులేషన్ ఇస్ ద 12 లక్షల ఎబవ్ ఉంటుంది. 2,55,000 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. సో 2 లక్షల హౌస్ హోల్డ్లకి దాదాపుగా 2,785 మంది వర్కర్లు కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నారు అండర్ శానిటేషన్ విభాగం. సో వాళ్ళ బాధ్యత ఏంటంటే డైలీ ఇంటింటి చెత్త సేకరణ, మెయిన్ రోడ్ స్వీపింగ్, డ్రైన్ క్లీనింగ్, బుషెస్ కటింగ్, ఓపెన్ స్పేసెస్ క్లీనింగ్, టూరిస్ట్ ప్లేసెస్ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మా పర్యవేక్షణలో ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా నేనున్నాను, హెల్త్ ఆఫీసర్గా రాజేష్ ఉన్నారు, ఇంకొక హెల్త్ ఆఫీసర్ పోస్ట్ కాల్ ఉంటే ఇన్ఛార్జ్ తీసుకుంటున్నాం. సో 12 లక్షల పాపులేషన్కి సరిపోయేంత సిబ్బంది ఉన్నారు, సరిపోయేంత ఆఫీసర్లు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కార్పొరేషన్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యంతో 100% చెత్త సేకరణ జరుగుతుంది. 100% మోరీలు సాఫ్గా ఉంటాయి, రోడ్ స్వీపింగ్ బాగుంటుంది. కానీ మేమైతే మెరుగైన సర్వీస్ ఇస్తున్నామని చెప్పాలి. కొంతవరకు ప్రజల్లోకి అవగాహన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆఫీసర్గా ఒక సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఏం చెప్తారు సార్? సర్వీస్ ఎప్పుడంటే నేను బీయింగ్ ఏ డాక్టర్ని, పబ్లిక్ హెల్త్ డాక్టర్ని. సో ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ ఏంటంటే ప్రజలకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నాకు ఒక నచ్చిన జాబ్ ఏంటంటే ప్రజలతోటి మమేకమై పనిచేసే ఒక విధానానికి బాగా నచ్చుతాను. సో దీంతో పబ్లిక్తో రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. అందుకనే పబ్లిక్లతో చొచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి కొంతవరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నా కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటాయి పబ్లిక్లో. మనం చెప్పేది ఒకటి ఉంటుంది. జనరల్గా ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అనుకుందాం, చెత్త వేయాలి అనుకుంటే ఇవాళ మార్నింగే ఒక చిన్న ఇష్యూ జరిగింది. నాలాలో డంప్ చేస్తున్నాడు. నాలాలో డంప్ చేస్తే ఎందుకు చేస్తున్నాం అంటే అతను మా మీదనే రివర్సే కొట్టే పొజిషన్కి వచ్చింది. అంటే ఇట్లాంటి ఉద్యోగ ధర్మంలో కొన్ని రివర్స్ న్యూస్ కూడా ఉండగలుగుతాయి. అంటే ప్రజల్లోకి అది పోలేకపోయింది, అది బాధ్యత ఏందనేది తెలియలేకపోతుంది. బట్ దానివల్ల కొంచెం మాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా కానీ జాబ్ పరంగా మాత్రం హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్ తోటి ప్రజలతోటి మమేకమై చేసే పని. అండ్ సార్, మున్సిపాలిటీ పరిధిలో మీకంటూ ఉన్న విజన్ ఏంటి సార్? నాకంటే ఏంటంటే సార్, మున్సిపాలిటీ పరిధిలో అంటే రియల్గా చెప్పాలంటే కార్పొరేషన్లో శానిటేషన్ విషయంలోకి వచ్చేస్తే క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ. అంటే క్లీన్ సిటీ కావాలి అంటే వరంగల్ క్లీన్ సిటీ, వరంగల్ గ్రీన్ సిటీ కావాలంటే ప్రజలందరూ కూడా భాగస్వాములై ఇంటి నుంచి వెళ్ళే చెత్తను తడి చెత్త, పొడి చెత్త రూపంలో ఇచ్చితే మనకు డంప్ యార్డ్కి వెళ్ళే సమస్య తగ్గుతుంది, ప్లస్ పొల్యూషన్ తగ్గుతుంది, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీవన విధానం మెరుగుపడుతుంది, ఒక లైఫ్ ఇండెక్స్ కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఏ రకమైన రోగాలు బారిన పడకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కూడా చిన్న బీపీఎల్ ఫ్యామిలీస్ కూడా డెవలప్ అవుతాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ స్టాండర్డ్ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శానిటేషన్ అంతవరకు రిలేషన్ అయి ఉంటుంది. అందుకనే సో కంప్లీట్గా మనకు నా విజన్ ప్రకారం అందరూ 100% భాగస్వాములై ఎక్కడ కూడా చెత్త బయట వేయకుండా తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తే వరంగల్ క్లీన్ సిటీ నమ్మకం. అండ్ సార్, పర్సనల్ విషయానికి వస్తే మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒక కుగ్రామం, చిన్న విలేజ్ సార్, ఫారెస్ట్లో ఉండే ఒక చిన్న విలేజ్ గంగారం గ్రామంలో 10th వరకు మేము అక్కడే చదువుకున్నాం. 10th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ కరీంలో చదువుకున్నాం. అప్పుడు దీపంతో కూడా చదువుకున్న రోజులు ఉన్నాయి. మేము అంటే ఒక రకంగా చెప్పాలంటే కూరగాయలు అమ్మి, మార్కెట్లో కూరగాయలు అమ్మి, మార్కెట్లో దినుసులు, పప్పు దినుసులు, ఆ దినుసులు అన్నీ కూడా చదువుకొని 10th వరకు చదువుకొని ఇంటర్మీడియట్లో చాలా కష్టపడి 1991లో ఎంబీబీఎస్లో సీట్ అడ్మిషన్ తీసుకున్నాం 601 ర్యాంక్ తోటి. అప్పుడు తీసుకుని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి 1997లో కంప్లీట్ చేసుకొని 97 నుంచి 2000 వరకు మనము ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేసుకొని 2001 నుంచి గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయినాం. గవర్నమెంట్ సర్వీస్లో పోస్టింగ్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్లో కత్లాపూర్లో చేయడం నా ఉద్యోగ ధర్మంతో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కత్లాపూర్, ఆదిలాబాద్, వరంగల్. ఓకే సార్, మీ జర్నీలో
మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ? రియల్గా అంటే నా ఉద్యోగ ధర్మంతో చాలా అవార్డులు తీసుకున్నాం, చాలామంది ప్రశంసలు పొందినాం. సో అదేవిధంగా కొంతమంది ద్వారా దూషించ కూడా పడ్డాము. తప్పదు, ఉద్యోగ ధర్మంతో కొన్ని అందరికీ సరైన న్యాయం చేయలేము. చాలామందికి అయితే ప్రశంసలు పొందినాం, చాలా ప్రశంసలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగంలో మాత్రం ఛాలెంజెస్ ఉంటాయి. శానిటేషన్ పట్ల పబ్లిక్ ఉండవలసిన బాధ్యత అనేది ఏ విధంగా ఉండాలి? కంప్లీట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటే ప్రజల భాగస్వామ్యం. ప్రజల భాగస్వామ్యం లేకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉండదు కూడా. అందుకని ప్రజలందరూ కూడా అవేర్నెస్ కావాల్సింది. ఖచ్చితంగా వాళ్ళు ప్రజల భాగస్వామ్యం కావాల్సిందే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళతోటే రిలేషన్ అయి ఉంటుంది, హౌస్ హోల్డ్తోటే రిలేషన్ అయి ఉంటుంది ఎక్కడైనా. కాబట్టి ప్రజల్లో అవగాహన తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా భాగస్వాములై ఒక ఇండివిజువల్ బాధ్యత కాకుండా కార్పొరేషన్ బాధ్యతగా తీసుకుంటే ఖచ్చితంగా శానిటేషన్ ఏదైతే వరంగల్ క్లీన్ సిటీ, వరంగల్ గ్రీన్ సిటీ అనుకుంటానో అది సక్సెస్. సార్ ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు సార్? అంటే చేసిన ప్రోగ్రామ్స్లో ఒకటి మా కోసం చెప్పండి సార్. ప్రతి జనరల్గా ఏంటంటే మనకు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యలో లాంచ్ చేసింది 100 Days యాక్షన్ ప్లాన్. తెలంగాణ గవర్నమెంట్ 100 Days యాక్షన్ ప్లాన్లో ప్రతి వార్డులో ఒక ర్యాలీ, సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ఒక ర్యాలీ, ప్లస్ ప్లాస్టిక్ వాడొద్దని ర్యాలీ, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్స్, ఇంటింటికి వెళ్ళి కడపకి వెళ్ళి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా సీజనల్ డిసీజెస్ మీద అర్బన్ మలేరియా డిపార్ట్మెంట్ దాని నుంచి దోమల పెరుగుదలను ఆపడే విధంగా సో ఫ్రైడేను ఎవ్రీ వీక్ పాటించడం. సో అవేర్నెస్ క్రాంప్స్ క్రియేట్ చేయడం, వాళ్ళ మలేరియా డిపార్ట్మెంట్ ద్వారా ర్యాలీస్ చేయడం, ప్లస్ రేడియోలో అనౌన్స్ చేయించడం. సో పబ్లిక్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ చేయడం, ఎన్ఎస్ఎస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, సోషల్ యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ని చేసి మెసెంజర్ ద్వారా మెసేజ్ పాస్ చేయడం జరిగింది. అండ్ సార్ ఇన్నేళ్ల సర్వీస్లో మీరు సాధించిన సక్సెస్ ఏంటి? అండ్ మీరు సాటిస్ఫై అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సాటిస్ఫై అంటే సార్, కార్పొరేషన్కి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి శానిటేషన్లో సర్వేక్షన్లో ఒక మెరుగైన ర్యాంకులు సాధించడం జరిగింది గత 2-3 సంవత్సరాలు. అదేవిధంగా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిటీగా ఓపెన్ ODF++గా మనము ప్రతి సంవత్సరం ODF++గా సాధించడం జరుగుతుంది. అదొకటి. రెండొకటి సాటిస్ఫాక్షన్ చేసింది ఏంటంటే ఒకటి FSTP వరంగల్కి ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఒక రావడం జరిగింది. దానివల్ల ఎక్కడైతే సెప్టిక్ ట్యాంక్ నుంచి మనము డిస్లెడ్ చేసుకుపోయిన స్లడ్జ్ అయితే ఓపెన్గా డంప్ చేయకుండా దాన్ని ఒక ట్రీట్మెంట్గా చేసి ఎరువుగా తయారు చేసే విధానం ఇది నా పీరియడ్లో FSTP ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో మాకు SWM ఇంజనీర్స్ ద్వారా అందరూ కలిసి కోఆర్డినేషన్గా కమిషనర్ గారు, మేయర్ గారు దీన్ని యుద్ధపద్ధతిగా తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదొకటి నేను సాటిస్ఫాక్షన్గా చెప్పుకోవచ్చు. సార్ ఇప్పటి వరకు మీరు చేద్దామని చేయకుండా ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా సార్? అట్లా చెప్పాలంటే జనరల్గా మనకి వెళ్ళే చెత్త ఏదైతుందో 100% తడి చెత్త పొడి చెత్తగా వేరే చేయాలన్న ఒక సక్సెస్ అది కాలేకపోయింది. ప్లస్ డంప్ యార్డ్కి చెత్తను మినిమైజ్ చేయాలి. అంటే ఇప్పుడు రాంపూర్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్కి మనం ఇప్పుడు 440 మెట్రిక్ టన్నుల చెత్తను తీసుకుపోతున్నాం. దాన్ని ఒక 100 మెట్రిక్ టన్నుల కంటే తగ్గించే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అది కంపల్సరీ ఇంకొక టైం తీసుకుని నేను సక్సెస్ చేయడానికి ప్రయత్నం. అండ్ సార్ రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఎదుర్కొన్నారా? అండ్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది సార్? పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లు ఉండవు సార్. ఎందుకంటే దీనిలోటి మనం డెవలప్మెంట్గా రోడ్లు వేసేది కాదు, మోరీలు కట్టేది కాదు, పార్కులు డెవలప్మెంట్ చేసేది కాదు. కాబట్టి ఓన్లీ ఇది వర్క్కి సంబంధించింది. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకునేది కాబట్టి ఇక్కడ ఏ రకమైన రాజకీయ ఒత్తిడి లేవు. రాజకీయ సపోర్టు కంపల్సరీ. అండ్ సార్ అంటే ఇప్పుడు మీరు శానిటేషన్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఉంటుంది కదా, అట్లా మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా కాంట్రాక్ట్లు అనేది తీసుకొని చేస్తూ ఉంటారా సార్? జనరల్గా ఎవరికి అధికారం ఉండదు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరిని వర్కర్ తీసుకోవడానికి అధికారం ఉండదు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదైతే జీవో ఉంటే ఆ జీవో ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇప్పుడు అట్లాంటిది గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఎవరికి ఏ అధికారికి కూడా అధికారం ఉండదు. అవుట్ సోర్సింగ్ కానీ ఏది కానీ ఉద్యోగాలు తీసుకునే ధర్మత ఎవరికి ఉండదు. అంటే మున్సిపాలిటీలో చాలా మంది అమ్ముకుంటున్నారనే ఒక అపోహ ఉంది. సో మన హెల్త్ డిపార్ట్మెంట్ కి అట్లాంటి అపోహ ఎందుకంటే హెల్త్ శానిటేషన్ లో 3000 మంది ఉంటారు. 3000 మందిలో చాలా మంది రిప్లేస్మెంట్ అవుతుంటారు, పోతుంటారు. గ్రౌండ్ లో వాళ్ళు చాలా మంది ప్రజలకు తెలియకుండా, ప్రజలకు అవగాహన, కొంతమందికి అవగాహన లేకుండా, జీవనోపాధి లేకపోవడం వల్ల ఏదైనా ఒక జీవనోపాధి చేసుకుందామని ఎవరు మధ్య దళారులు ప్రోఫండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాం అనేది చేస్తారు. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ ఉండకుండా ఏ ఉద్యోగం ఎవరికి ఇవ్వరు. ఏ ఉద్యోగం ఇప్పుడు లేదు. 4 సంవత్సరాల క్రితం ఒకసారి రిక్రూట్మెంట్ జరిగింది, అప్పుడు తప్ప ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు జరగదు.
అది కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం జీవో ప్రకారం జరిగింది. అండ్ చివరిగా వరంగల్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ప్రజలకు ఒకటే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మనం కూడా మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మన ఇంట్లో నుంచి వెళ్ళిన చెత్తను తడి చెత్త పొడి చెత్త వేసి తడి చెత్తను ఎరువుగా తయారు చేసుకొని మీ ఇంట్లో పెరిగే మొక్కలకే ఆ ఎరువు తయారు చేస్తే పొడి చెత్తను రీసైక్లింగ్కి ఇస్తే ఇంట్లో నుంచి వచ్చే చెత్త జీరోగా ఉండేటట్టు ప్రజలందరూ ప్రతి ఇండివిజువల్స్ ప్రతి హౌస్ హోల్డ్ ప్రతి గృహలక్ష్మి ఈదని కార్యక్రమం చేస్తే వరంగల్లో ఉన్న డిసీజ్ ఇండెక్స్ 50% తగ్గిపోతుంది. దానివల్ల ప్రజలందరూ ఆరోగ్యం కూడా మెరుగుపరచడం జరుగుతుంది. అంటే శానిటేషన్ ఉద్యోగులకు ఏమైనా మంచికొచ్చు. సో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ బేసికల్ గా చాలా చెత్త మీద ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళు చెత్తతో ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మా మేయర్ మేడం కమిషనర్ మేడం ఎప్పటికప్పుడు వాళ్ళను స్క్రూటనైజ్ చేసుకుంటూ రెగ్యులర్ గా ఒక 23 అర్బన్ ప్రైమరీ సెంటర్ నుంచి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. మెగా హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. మెగా హెల్త్ క్యాంప్ స్క్రీనింగ్ అయిన వాళ్ళకి ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటారో వాళ్ళతోటి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వీటికి ఎలాంటి రాకుండా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ప్రొటెక్టివ్ గ్లౌజెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, షూస్ కావచ్చు, సోప్స్ కావచ్చు, జాకెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా హెల్త్ చెకప్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి? చేసాం చాలా సార్. ఎవ్రీ 3 months ఒకసారి 6 months ఒకసారి హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. అప్పుడు చెకప్ చేసేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ని మనం కోఆర్డినేటర్ తీసుకుంటూ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ తీసుకుంటూ స్క్రీనింగ్ చేసి స్క్రీనింగ్లో బయటకు వచ్చిన డిసీజ్కి ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకు హయ్యర్ టెర్షియరీ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ సార్ శానిటేషన్ సిబ్బంది కొందరే ఉన్నా కూడా చాలా మంది కూడా వర్క్ చేయకుండా వాళ్ళకి శాలరీస్ పడుతున్నాయి అనేది ఒకటి ఉంది సార్ అపోహ. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? సార్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 3000 మంది కార్మికులు పనిచేస్తుంటారు. 3000 మంది కార్మికులు ఎప్పటికీ కూడా కార్మికులంతా కూడా శానిటేషన్ అంటే చెత్త మీద ఎక్స్పోజ్ అవుతుంటారు. వాళ్ళకు చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. జనరల్గా ఆబ్సెంటీస్ ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకి సాలరీ పడుతున్నది అనేది మాత్రం 100% రాంగ్. ఎక్కడో 1-2% మనకు తెలియకుండా ఉంటే మేము ఆల్రెడీ రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది గ్రౌండ్ లెవెల్లో మనకు రావాలంటే రిపోర్ట్ కూడా పడుతుంది. కానీ అంత ఈజీగా మాత్రం లేదు. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఫేస్ యాప్ అంటే బయోమెట్రిక్ ఫేస్ యాప్ పెట్టడం జరిగింది. ఫేస్ రికగ్నిషన్ లేకుండా సాలరీ చేయడం జరుగుతుంది. కంపల్సరీ ఏ వర్కర్ అయినా బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే, ఫేస్ యాప్ ఇవ్వాల్సిందే. అండ్ సార్ వెహికల్స్ కూడా రిపేర్ చేయకుండా కొత్త వెహికల్స్ తేయకుండా ఈ కిరాయికి తీసుకొని వచ్చి డబ్బు అనేది వృధా చేస్తున్నారు అనేది కూడా ఒక అపోహ అనేది ఉంది సార్. అది ఎంతవరకు వాస్తవం అంటారు? శానిటేషన్లో దాదాపుగా 72 ట్రాక్టర్స్ ఉన్నాయి. సో దీనిలో కార్పొరేషన్ పరిధిలో రిపేర్కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగం చూసుకుంటుంది, వర్క్ సంబంధించి పబ్లిక్ హెల్త్ చూసుకుంటుంది. కానీ ఒక ట్రాక్టర్ వచ్చేసి 15 years కంటే ఎక్కువ ఉండదు. సో ఈ మధ్యలో దాదాపు లాస్ట్ 2 years నుంచి ఒక 15-16 ట్రాక్టర్లు కండోమ్ అయి ఉన్నాయి. కండోమ్ అయిన ప్లేస్లో మనం ఒకరోజు చెత్త వెళ్ళకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి టెంపరీగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కన్సర్న్ హయ్యర్ అథారిటీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం లోకల్గా ఇంజనీరింగ్ ఏదైతే విభాగం ద్వారా వచ్చేదో చేయగలుగుతారు. కానీ వెహికల్ లేకుండా ఉండి కొత్త వెహికల్స్ అనేది రాంగ్ క్వశ్చన్. అది 100% రాంగ్. అది నో డౌట్. కాకపోతే ట్రాక్ ఉంటుంది. ఎందుకంటే ఒక వెహికల్ ట్రాక్టర్ వస్తుంది పోతుంది అనేది. ఇవాళ ఒక వార్డులో ట్రాక్టర్ పోకపోతే అక్కడ నుంచి ప్రతిరోజు ఒక 50 కంప్లైంట్స్ వస్తాయి. అక్కడ చెత్త తీయకపోతే అక్కడ చెత్త తీయాలంటే ఆ వెహికల్ అనేది 24 గంటలు మెయింటెనెన్స్ ఉన్నా కూడా వెహికల్ 24 గంటలు పనిచేస్తున్నప్పుడు అది రిపేర్ రాకుండా ఉంటుందా? రిపేర్ రావడానికి పెద్ద రిపేర్స్ వచ్చినప్పటికీ రిపేర్ సమయం పడుతుంది. ఆ సమయంలో మనం దాన్ని ఎట్లా వెహికల్ తీసుకుంటాం? ప్లస్ వేరే వెహికల్ అరేంజ్ చేయాలంటే వేరే దగ్గర కూడా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ పరిస్థితులు క్లిష్ట పరిస్థితుల్లోనే మాత్రమే ఆల్టర్నేటివ్ ప్రొడ్యూసర్ పోతున్నారు. కాబట్టి అది కూడా ఇప్పుడు లేవు. సో యాజ్ పర్ ద 15th ఫైనాన్స్ ప్రకారం SWM ఇంజనీర్స్ ఆర్ SC గారు కొన్ని ట్రాక్టర్స్ పోవడం జరిగింది. అది ఎప్పుడు కూడా లేదు. ఎవ్రీ ఇయర్ కూడా మనం అది పెట్టే సమస్య లేదు. ఎప్పుడు కండోమైన వెహికల్ విషయంలో మాత్రమే ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూశారు కదా, వరంగల్ ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాము, అదేవిధంగా చెత్తకు సంబంధించి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించి అదే శానిటేషన్ ఉద్యోగులకి కూడా మేము ఉండి ఉద్యోగాలతో పాటు వారికి ఆరోగ్యపరంగా కూడా ప్రతి విషయంలో మేము చూసుకుంటున్నామనేసి సార్ మాటల్లో చెప్పారు. మరొక ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ కౌశిక్తో ప్రత్యూష, NSR న్యూస్.